హలో అండి. ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేయడం గురించి ఒక మాట చెప్తూ ఉంటారు. అదేంటంటే గాల్లో ఎగురుతూ విమానాన్ని కట్టడం లాంటిదని. వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదా. సరే, ఈరోజు మనం ఆ అద్భుతమైన సవాల్తో కూడిన ప్రయాణం గురించే తెలుసుకోబోతున్నాం. ఆ మాట వినగానే స్టార్టప్ మొదలుపెట్టిన రోజుల్లో ఉండే ఆ టెన్షన్, ఆ హడావిడి అంతా మన కళ్ల ముందు కదులుతుంది కదండి. జాన్ వైట్, బెల్ మస్ట్ లాంటివాళ్లు ఈ పోలికతో ఆ పరిస్థితిని ఎంత చక్కగా వర్ణించారో చూడండి. సరే, ఈ ప్రయాణాన్ని మనం స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ముందుగా ఎదుగుతున్నప్పుడు వచ్చే కష్టాలు ఏంటి, తర్వాత గాలిలో విమానం కట్టడం అంటే అసలేంటి, ఆ తర్వాత వచ్చే వెనక్కి తిరగలేని దశ, మరి ఆ కష్టాలే బలంగా ఎలా మారతాయి, చివరిగా ఈ కల వెనుకున్న అసలైన హీరోల గురించి మాట్లాడుకుందాం. రైట్, ముందుగా మొదటి దశ గురించి చూద్దాం. అదేంటంటే ఎదుగుదల దశలో వచ్చే సమస్యలు. ఈ స్టేజ్లో అంతా ఒక తుఫాన్లా ఉంటుంది. అన్ని సవాళ్లే, కాని అవే కొత్త అవకాశాలకు దారితీస్తాయి. చూడండి, మొదట్లో లాంచ్ చేసే ప్రోడక్ట్ అంటే మినిమం వైబుల్ ప్రోడక్ట్ అంటారు కదా, అది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు. అందులో టెక్నికల్ బగ్స్ ఉంటాయి, స్కేల్ చేసేప్పుడు ఇబ్బందులొస్తాయి, సెక్యూరిటీ సమస్యలు, ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్, ఇలా ఊహించని ఫెయిల్యూర్స్ ఎన్నో ఉంటాయి. ఇది చాలా సహజం. వీటిని సరిచేసుకుంటూ ముందుకెళ్లడమే అసలు ఆట. ఇది అచ్చం పేపర్ మీద ప్లాన్ వేరు, గ్రౌండ్లో రియాలిటీ వేరు అన్నట్టుంటుంది. మనం టెస్ట్ చేసేటప్పుడు 100 మంది యూజర్లను సిస్టమ్ ఈజీగా హ్యాండిల్ చేస్తుందని అనుకుంటాం. కానీ రియాలిటీలో 10,000 మంది ఒకేసారి రాగానే సిస్టమ్ క్రాష్ అవుతుంది. కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో అద్భుతంగా పనిచేసే ఫీచర్లు నిజమైన యూజర్లు వాడేటప్పుడు ఫెయిల్ అవుతాయి. థీరీకి ప్రాక్టికాలిటీకి మధ్య ఉండే గ్యాప్ ఇదే. మరి ఇన్ని సమస్యలు వస్తున్నప్పుడు వాటిని ఎదుర్కొంటూనే కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఆ ప్రశ్నకు సమాధానమే మన అసలు టాపిక్, గాలిలో విమానాన్ని నిర్మించడం. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో గాలిలో విమానం నిర్మించడం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకేసారి 2 పనులు చేయడం అన్నమాట. ఒకవైపు లోపల ఉన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించుకుంటూ, మరోవైపు బయట బిజినెస్ పెంచుకోవడం, కొత్త కస్టమర్లను తీసుకురావడం, ఇన్వెస్టర్లతో మాట్లాడటం, ఇవన్నీ ఒకేసారి మేనేజ్ చేయాలి. అంటే ఒకేసారి 2 యుద్ధాలు చేస్తున్నట్టే. ఈ 2 యుద్ధాలు ఎలా ఉంటాయంటే, ఒకవైపు లోపల టెక్ టీం రాత్రింబవళ్లు కూర్చుని బగ్స్ ఫిక్స్ చేస్తూ ఉంటుంది. సపోర్ట్ టీం ఈమెయిల్స్కి రిప్లై ఇస్తూ ఉంటుంది. సిస్టమ్ క్రాష్ అవ్వకుండా చూసుకోవాలి. ఇదంతా ఒకవైపు. మరోవైపు బయట ప్రపంచానికి కొత్త కస్టమర్లను ఆకట్టుకోవాలి, ఇన్వెస్టర్లను నమ్మించాలి, మార్కెట్లో మన స్థానాన్ని కాపాడుకోవాలి. లోపల ఎంత గందరగోళమున్నా బయటకు మాత్రం అంత అద్భుతంగా నడుస్తోందని చూపించాలి. సరే, ఇలా లోపల బయట 2 వైపులా ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి స్టార్టప్ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. దాన్ని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. అదే వెనక్కి తిరగలేని దశ. వెనక్కి తిరగలేని దశ అనగానే ఫెయిల్యూర్ అనుకోవద్దు. ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక కమిట్మెంట్ పాయింట్. అంటే ఇక ముందుకు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ లేని పరిస్థితి. వెనక్కి వెళ్లే దారులన్నీ మూసుకుపోయి ముందున్న దారిలో వెళ్లడమే ఏకైక మార్గం. మరి ఆ పరిస్థితి ఎందుకొస్తుంది? దానికి 4 ముఖ్య కారణాలున్నాయి. 1. భారీగా పెట్టిన పెట్టుబడులు. డబ్బు మాత్రమే కాదు, వాళ్ళ టైం, ఎమోషన్స్ అన్నీ పెట్టేసుంటారు. 2. కస్టమర్లు. అప్పటికే కొంతమంది యూజర్లు ఆ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటారు. 3. టీం. మంచి మంచి ఉద్యోగాలు వదిలేసి ఈ కలను నమ్మి వచ్చినవాళ్లు. 4. మార్కెట్లో వచ్చిన పేరు. పోటీదారులు, ఇన్వెస్టర్లు అందరూ గమనిస్తూ ఉంటారు. ఈ 4 కలిపి కంపెనీని ముందుకు నెడతాయి. అక్కడితో వాళ్ల ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పొస్తుంది. అప్పటివరకు మనమిది చెయ్యగలమా అని ఆలోచించేవాళ్లు ఇక మనమిది ఎలా చెయ్యాలి అని ఆలోచించడం మొదలుపెడతారు. కెన్ వి డూ దిస్ అనే ప్రశ్న కాస్త హౌ విల్ వి డూ దిస్ గా మానిపోతుంది. ఎందుకంటే చెయ్యడం తప్ప వేరే దారి లేదు. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ దాటేశారు. మరి ఆ తర్వాత ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. ఆశ్చర్యంగా వాళ్లు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలే ఆ కంపెనీకి అతిపెద్ద బలంగా, ఆస్తిగా మారతాయి. ఎలా అంటారా? వాళ్లు ఫిక్స్ చేసిన ప్రతి బగ్ కేవలం ఒక సమస్యను తీర్చడమే కాదు, అది భవిష్యత్తులో ఒక కొత్త పవర్ఫుల్ ఫీచర్గా మారుతుంది, పునాదిని ఇంకా బలంగా కడుతున్నట్టు. అలాగే వాళ్లు ఎదుర్కొన్న ప్రతి ఫెయిల్యూర్, అయ్యో ఫెయిలయ్యామని కుంగిపోకుండా దాని ఒక గొప్ప పాఠంగా మార్చుకుంటారు. భవిష్యత్తులో అలాంటి తప్పు మళ్లీ జరగకుండా చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్లు పరిష్కరించిన ప్రతి కస్టమర్ సమస్య కంపెనీ కల్చర్ని నిర్మిస్తోంది. కస్టమర్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక బలమైన సంస్కృతికి పునాది వేస్తోంది. అందుకే అంటారు,
ఆ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనేది ఒక ముగింపు కాదు, అదే అసలైన ఆరంభం. ఒక చిన్న స్టార్టప్ ఒక బలమైన నిలదొక్కున్న కంపెనీగా మారే ప్రయాణం అక్కడ్నుండే మొదలవుతుంది. సరే, ఈ అద్భుతమైన ప్రయాణమంతా కేవలం టెక్నాలజీ వల్లే సాధ్యం కాదు కదా. ఈ విమానాన్ని నడిపే పైలట్స్ అంటే ఈ కల వెనుక ఉన్న అసలైన మనుషుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ చోదక శక్తి ఎవరు? శ్రీ యాష్ముఫురే. ఆయనకు మార్గనిర్దేశం చేసిన మెంటర్స్, అంకిత భావంతో పనిచేస్తున్న టెక్నాలజీ టీమ్స్, విక్టీ విత్ యాష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, వీటన్నింటికన్నా ముఖ్యంగా వారిని నమ్మి వారికి మద్దతుగా నిలిచిన కమ్యూనిటీ, వీళ్ళందరి వల్లే ఆ విమానం ముందుకు సాగుతోంది. ఎందుకంటే వాళ్ల కల చాలా పెద్దది. ఒక ధైర్యమైన, అందమైన భవిష్యత్తును నిర్మించాలనే ఆ కల మనందరికీ ఒక స్ఫూర్తి. చివరిగా ఒక్క మాట, ఈ కష్టాలతో కూడిన ప్రయాణాన్ని నడిపేది భవిష్యత్తు మీద వాళ్లకున్న బలమైన నమ్మకమే. మరి ఇంతటి దృఢసంకల్పం ఉంటే అసాధ్యమనిపించేది కూడా సుసాధ్యమవుతుందేమో కదా.